హాయ్, ఇది డే 1 మా రూమ్ నుంచి వ్యూ. ఆల్రెడీ డే 1 వీడియోలో ఇది చూపించాను, లాస్ట్ క్లిప్. ఇప్పుడు డే 2 మేము ఏం చేసాం, డే 2 మొత్తం చూపిస్తాను. సో మార్నింగ్ 6:30కి లేచిపోయాం. అసలు యాక్చువల్లీ పడుకోలేదు కదా. సో ఈరోజు మా చెల్లి బర్త్డే బాగా సెలబ్రేట్ చేసిన తర్వాత మార్నింగ్ 6:30 అయింది. ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి లైట్లు ఆపకముందు వెళ్దాం అనుకున్నాం, కానీ ఈలోపు 6:30 అయిపోయింది. లైట్స్ ఆపేశారు మేము వెళ్ళేసరికి. కానీ మార్నింగ్ కూడా మంచులో చాలా బాగుంది వ్యూ. సో మాడవీధుల్లో అలా నడుస్తుంటే ఎర్లీ మార్నింగ్ చాలా 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 బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. సో గుడి దగ్గర వరకు వెళ్ళాం. మా దర్శనం మధ్యాహ్నం 12 నుంచి స్టార్టింగ్. సో కాబట్టి అందక మార్నింగ్ చూద్దామని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్ళాం. చూడండి ఎంత బాగుందో మార్నింగ్ వ్యూ. అక్కడ 2 ఏనుగులు కూడా పెట్టారు. చాలా ప్రశాంతంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ అని వెనక నుంచి ఆ సౌండ్స్ అలా వస్తూనే ఉన్నాయి గుడి దగ్గర నుంచి. చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నైట్ అంతా కూడా ఇక్కడే పడుకున్నట్టున్నారు. మంచు ఇప్పుడిప్పుడే ఎలా వెళ్తుంది, లేకపోతే అస్సలు గుడి కూడా కనిపించదు, అంత మంచు పడుతూనే ఉంది గైస్. చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే మార్నింగ్ పడుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది వ్యూ. సో అది అయిపోయిన తర్వాత మేమైతే నెక్స్ట్ ఘట్టం గుండ్లు కొట్టించడానికి వెళ్ళాం, తలనీళ్ళకి. సో 2 తీసుకున్నాం, నాకు, మా వాడికి. మా డాడీ ఒకటి తీసుకున్నారు. సో ఇప్పుడైతే గుండు కొట్టించుకున్నాం. లేడీస్ అయితే కత్తెరలు ఇచ్చుకుంటున్నారు. మా అమ్మ, మా చెల్లి, మా దివ్యకి అయితే ఫస్ట్ టైం తిరుపతి రాదు. మా నాన్నకి నెక్స్ట్ మా ఊడు వాళ్ళ చెల్లి చాలా కామ్గా ఉంటుంది. ఎక్కడ కూడా చాలా నీట్గా చేయించుకున్నాను. అందుకని విజయవాడలో చేసింది కదా, అప్పుడు ఫుల్గా చెప్తుంది, ఇప్పుడు కొంచెం చెప్తాం కూడా ఇబ్బంది అవుద్దాం అనుకున్నాం. చాలా బాగుంది. తిరుమల సో చాలా బాగా అది కోఆపరేట్ చేసేది. వాడికి మంచిగా ఇప్పుడు నెక్స్ట్ లుక్ చూడండి. టడంకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి దర్శనంకి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం 12 కల్లా. మా చెల్లి బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేసాం తిరుపతిలో. సో ఇది మార్నింగ్ వ్యూ. నిన్న నైట్ వ్యూ చూసారు కదా, ఇది మార్నింగ్ వ్యూ. మా రూమ్లో నుంచి బాల్కనీ చాలా బాగుంది. మార్నింగ్ వ్యూ కూడా. వరాహ నరసింహస్వామి గుడికి ఆల్రెడీ దర్శనం అయిపోయింది. సో ఇదో చిన్న ఫోటోషూట్ గుండెలు అయిపోయాక, గుండు స్క్వేర్. సో 12 అయింది, రెడీ అయిపోయాం. వెంగమాంబ అన్నదాన సత్రంకి అయితే వెళ్ళిపోయాం భోజనం చేయడానికి. తిరుపతి వచ్చి ఇక్కడ భోజనం చేయకుండా వెళ్తే ఎలా అండి? ఆ ఫుడ్ కానీ, ఆ టేస్ట్ కానీ, ఆ సాంబార్ కానీ చాలా బాగుంటుంది. మా దివ్య అయితే చాలా ఎంజాయ్ చేసింది. చాలా బాగుంది ఫస్ట్ టైం తిరుపతి రావడానికి. దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎగ్జాక్ట్లీ 12:30 అయింది. సో మా వాడి వల్ల సుపదం ఎంట్రీలోకి వెళ్ళబోతున్నాం. బిఫోర్ 1 year వాళ్ళు సుపదం ఎంట్రీ నుంచి వెళ్ళిపోవచ్చు. బర్త్ సర్టిఫికేట్ అన్నీ ఉండాలి. పేరెంట్స్, పిల్లలు అలౌడ్. మాకు 1 hour పట్టింది దర్శనం అవ్వడానికి, ఎందుకంటే చిన్నపిల్లాడు కదా. అమ్మ వాళ్ళకి అయితే 3 hours పట్టింది. సో అంతా దర్శనం చాలా బాగా అయిపోయింది. లడ్డూలు తెచ్చేసుకున్నాం. నైట్ అయితే షాపింగ్ కానీ వెళ్ళాం. హాయ్ ఫ్రెండ్స్. సో లేడీస్కి ఇంటికి కావాల్సిన కూడా కొనుక్కున్నాం. సో మళ్ళీ గుడి వైపు వెళ్ళాం. ఊరేగింపు అవుతుందంటే చాలా బాగుంది. ఊరేగిల్లో దేవుడు ఊరేగింపు ఏనుగులతో. సో చాలా చెదిరిపోయిగా ఉంది రక్తం మొత్తం. ఫస్ట్ టైం మేము ఇది చూద్దాం. బ్రహ్మోత్సవాలు కూడా ఎలానే జరుగుతాయంటే. మళ్ళీ వెంగమాంబ అన్నదాన సత్రంకి అయితే వెళ్ళిపోయాం. సో మళ్ళీ భోజనం చేయడానికి నైట్. ఈసారి 2nd floor ఇచ్చేసాడు, కానీ ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఈసారి 2nd floor ఇచ్చాడు, నడుచుకుని వెళ్తున్నాం. సో పైగా ఇది మళ్ళీ భోజనం ఈసారి కూడా సేమ్ నేను ఎక్కువ డిఫరెంట్ అంటే, కానీ ఏదైనా సరే నేను మంచిది లేదండి, చాలా బాగుంది. ఈరోజు మొత్తానికి నాకు నచ్చిన వీడియో ఏదైనా ఉందంటే అది ఇదే.